మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ మార్కెట్ అంతా కూడా స్టేబుల్గా ఉన్నా కూడా ఈ నిఫ్టీ ఎందుకు క్రాష్ అవుతుంది అని అంటే? ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 1 year అయితే వరల్డ్ మార్కెట్స్ అన్ని స్టేబుల్గా కానీ లేకపోతే పాజిటివ్ బయాస్ మీద నడుస్తున్నాయండి. బట్ ఇండియా లాస్ట్ 2 years నుంచి పర్టికులర్గా అండ్ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. లిటరల్లీ జీరో రిటర్న్స్ అనమాట మెజారిటీ ఇండెక్స్లు కూడా, ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ స్టాక్స్ సెక్టర్స్ అనమాట. లైక్ క్యాపిటల్ మార్కెట్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, మెటల్స్ అన్నిటికీ నెంబర్ 1 ఈ సంవత్సరం డిఫెన్స్. ఓకే, పిఎస్యూ బ్యాంక్స్ కొన్ని సెక్టర్సే కొంచెం బాగున్నాయి, మిగతా అయితే ఆల్మోస్ట్ లిటరల్లీ నో మనీ అట్ ఆల్ అనమాట. అంటే నిఫ్టీలో మెజారిటీ స్టాక్స్ అయితే లాస్ట్ 4-5 years నుంచి జీరో రిటర్న్, లైక్ విప్రో, టీసీఎస్, ఆల్ ఐటీ కంపెనీస్ అండ్ ఈవెన్ ఎఫ్ఎన్జీసీ మెజారిటీ కంపెనీస్, రిలయన్స్ లాంటి కంపెనీస్, హెచ్డిఎఫ్సి లిటరల్లీ 5 years నుంచి జీరో రిటర్న్ దగ్గర ఉన్నాయి అనమాట. అండ్ కారణం ఏంటంటే ఇప్పుడు టూ మచ్ ఆయిల్ డిపెండెన్స్ అవటమే వరల్డ్ మార్కెట్స్లో. అంటే ఏదో ఒక వార్ నడుస్తూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. వచ్చిన ప్రతిసారి ఆ వార్లు జరిగిందంటే క్రూడ్ ఆయిల్ ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 89% అంటే 90% మనం క్రూడ్ డిపెండెంట్ ఉన్నాం. అండ్ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ అయినా సరే ఇండియానే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ క్రూడ్ రేట్లు పెరిగిందనగానే వెంటనే ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది అంటాం. దానితోడు కరెన్సీ అప్ అండ్ డౌన్ అవటం, దానితోడు ట్రేడ్ డిఫిషిట్ ఇది అవటం, ఓకే, కరెన్సీ ఫిస్కల్ బ్యాలెన్స్ తప్పటం, కార్పొరేటివ్కి మార్జిన్ తగ్గిపోతాయి అని చెప్పడం, వెంటనే మార్కెట్ కొలాప్స్ అవటం, ఇవన్నీ ఉదాహరణ కూడా జరుగుతూ ఉంది అనమాట. రెండోది, ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 2 years నుంచి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది, చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ తైవాన్ వాళ్ళకి ఉన్నాయి, చైనా వాళ్ళకి కతుకుతూ ఉన్నాయి, అండ్ జపాన్ వాళ్ళకు ఉంది, కొరియా వాళ్ళకు ఉన్నాయి, అమెరికా వాళ్ళకు ఉన్నాయి. ఇది ఏఐ సంబంధించిన స్టాక్స్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏ మేజర్ స్టాక్స్ లేవు, ఏఐ సంబంధించిన కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. దాంతో మనీ అంతా అటే వెళ్ళిపోతుంది. రెండోది, ప్రపంచంలో ఇప్పుడు ఏంటంటే ట్రెడిషనల్ అప్రోచ్ పోతుంది, స్లోగా అది మిస్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు అమెరికాలో ఏదైనా ఎన్విడియా ఉందనుకో, ఎన్విడియా ఒక కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఒక కంపెనీ ఆల్మోస్ట్ 500 లక్షల కోట్లు ఉంది. అండ్ తైవాన్లో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక కంపెనీ నెట్ ప్రాఫిట్ ఎంటైర్ ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్ యొక్క అంటే ప్రాఫిట్తో సమానం. ఓకే, ఒక శాంసంగ్ నెట్ ప్రాఫిట్ ఫర్ యానం వచ్చేకల్లో ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రాఫిట్తో సమానంగా ఉంది. అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ కంపెనీస్ అన్నీ కూడా. అలాంటి కంపెనీస్ ఇండియాలో లేవు, మిస్ అయిపోతుంది. దాంతోడేమో కరెన్సీ టూ మచ్ వీక్ అయిపోయింది. లాస్ట్ 1 yearలో 12% డ్రాప్ అయింది ఇండియన్ కరెన్సీ. అందుకని ఎఫ్ఐఎస్ ఎవరైనా డబ్బు పెడదామనుకున్నా అచ్చ కరెన్సీ కన్వర్షన్ రూపంలో వాళ్ళు 12% లాస్ అవుతున్నారు. అదే టైంలో అమెరికాలో బ్యాంక్ డిపాజిట్స్ చేసిన 5% దాకా వస్తున్నాయి రిటర్న్స్. అందుకని అటు ఎఫ్ఐఎస్ మనీ తగ్గిపోయింది, ఇటు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది. బట్ రిజల్ట్ పరంగా చూసుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీస్ రీసెంట్ రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయి. బట్ స్టిల్ మార్కెట్లో ఆ పెసిమిస్టిక్ వ్యూ ఉందన్నమాట. ఆయిల్ రేటు డ్రాప్ అయ్యేంత వరకు కూడా, ఈ ఆయిల్ బిలో 90కి వస్తే తప్ప అదర్వైజ్ మార్కెట్లో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, మార్కెట్ పడుతూనే ఉంటుంది అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా మిగతా చోట ఎక్కడైతే ఆయిల్ లోకల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుందో అవి బాగానే ఉన్నాయి. లైక్ అమెరికాకి ఎలాంటి ఇష్యూ లేవు, చైనాకి ఇష్యూ లేదు, అండ్ మిగతా కొరియన్ మార్కెట్ చాలా వాటికైతే ఆయిల్ లోకల్ ఎనఫ్ ఉంది. బట్ ఇండియా ఏంటంటే ఆల్మోస్ట్ 90% డిపెండ్ అయింది. దాంతో టూ మచ్ ఇది అవుతుంది. అంటే కరెన్సీ బాగా వీక్ అయ్యే సర్కిల్ ఏంటంటే ఏది ఇంపోర్ట్ చేసుకుందామన్నా గవర్నమెంట్ భయపడుతుంది. అచ్చ కుకింగ్ ఆయిల్ ఉంటుంది, పామ్ ఆయిల్కే 1.6 lakhs క్రోర్ అవుతుంది ప్రయాణం. అటు గోల్డ్కి రఫ్గా 10 లక్షల కోట్లు అవుతుంది, క్రూడ్కి 20 లక్షల కోట్లు అవుతుంది, అన్ని లక్షల కోట్లుగా అవుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఒక్కొక్కటి బ్యాన్ చేసుకుంటూ పోవటం లేదా ట్యాక్స్ పెంచుతూ ఉందన్నమాట. అది మోర్ పెసిమిస్టిక్ వ్యూ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏసీ కంప్రెసర్స్ ఇంపోర్ట్స్ని టైట్ చేసి పడేశారు. ఇండియాలో ఈ ఏసీ సంబంధించిన ఎయిర్ కంప్రెసర్ టారిస్ కంపెనీ ఒక్కరు కూడా లేదు. అంటే మనం చాలా వరకు ఇప్పటి వరకు వేరే కంట్రీ మీద డిపెండ్ అయ్యాం. ఎప్పుడైతే మనకి డాలర్ షార్టేజ్ వచ్చేసిందో ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు ఎక్కడెక్కడ టైట్ చేయాలనే విషయం. బట్ ఏదైనా కానీ ఈ ఆయిల్ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంతవరకు కూడా అండ్ మార్కెట్ నెగిటివ్ న్యూస్ ఫ్లో అవుతూనే ఉంటాయి. కాబట్టి బెస్ట్ వే ఏంటంటే ఏ కంపెనీస్ అయితే డాలర్లు డబ్బులు సంపాదిస్తాయో ఎక్సెప్ట్ ఐటీ, మిగతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లైక్ ఫార్మా అండ్ టెక్స్టైల్స్, ఇట్లా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మీద ఫోకస్ చేయడం బెటర్. నెక్స్ట్ 1 or 2 years అట్లీస్ట్ ఈ థింగ్స్ అని సెటిల్ అయ్యేంత వరకు. అందుకని మనీ ఏంటంటే ఈ ట్రెడిషనల్ సెక్టార్స్ నుంచి అండ్ డాలర్ సంపాదించే సెక్టార్స్కి మూవ్ అవుతుంది అనమాట మనం. కాబట్టి వాళ్ళని చూసుకోవడం బెటర్.
అంటే ఎఫ్ఐఎస్ అమ్మకాలు ఈ నిఫ్టీ పైన ప్రభావం చూపిస్తున్నాయి అనుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళు అమ్ముతుంది ఎక్కువ లార్జ్ క్యాప్ స్టాక్స్. సపోజ్ టీసీఎస్ చూసామనుకోండి, 10 years బ్యాక్ చూసుకుంటే వాళ్ళ వాటా ఆల్మోస్ట్ 18% ఉండేది, ఇప్పుడు 9%కి వచ్చేసింది. లాస్ట్ 1 yearలోనే 3% అమ్మేశారు టీసీఎస్లో. ఆల్ ఐటీ కంపెనీలు అమ్మేసుకుంటూ వెళ్తున్నారు. మెజారిటీ ఐటీ కంపెనీస్ నిఫ్టీ స్టాక్సే కదా, అందుకని మేజర్ హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీస్లోనే వాళ్ళు వాటా తగ్గించుకుంటూ వెళ్తున్నారు. బట్ అదే టైంలో ఆ డబ్బంతా బయటికి పోతుందని చెప్పలేం, కానీ వాళ్ళు మేబీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షిఫ్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసి అండ్ స్మాల్ క్యాప్ వాటికి పెడుతున్నారు, కొంత డబ్బు బయట తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం బయట పోయిన డబ్బు 2 లక్షల కోట్లు. ఎస్, అంటే మార్కెట్ స్టెబుల్గా లేకపోయి ఉన్నా కూడా కొన్ని రిటర్న్స్ అనేవి బాగా రాకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి సార్. నేంటుంది అదే, అంటే కపుల్ ఆఫ్ సెక్టర్స్లో మనీ ఉంది ఇప్పటికి కూడా స్టిల్. కమోడిటీస్ కావచ్చు, లేకపోతే ఫార్మా కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అండ్ సిపిఎస్సి ఇలాంటి వాటిలో కొంత ఉంది, మనీ ఉంది వాటిలో, లేదని కాదు. బట్ ఏదైతే ఇంపోర్ట్స్ మీద టూ మచ్ డిపెండ్ అయిన ఇండియాకి ఏమైందంటే ఓవరాల్గా బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ పెసిమిస్టిక్ వ్యూ ఉంటే మార్కెట్ పెద్ద ముందు పోలేదు. మీరు చూడండి, గత 2-3 months నుంచి కూడా నిఫ్టీ 25,000 దగ్గర రొటేట్ అవుతూనే ఉంది. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఎఫెక్ట్ అవుతూనే ఉంది. బట్ వరల్డ్ మార్కెట్లో మిగతా వాటిలో ఏంటంటే ఈ న్యూస్ పెద్ద ఎఫెక్ట్ కాదు. క్రూడ్ నుంచి వాళ్ళు ఎవరు పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు, మనం తప్ప. వాళ్ళకి ఏంటంటే ఈ క్రూడ్ బదులు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ వల్ల డాలర్స్ వచ్చేస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు ఇండియా వర్సెస్ చైనా చూసామనుకోండి, చైనా వాళ్ళు డిపెండ్ అవుతారు క్రూడ్ మీద, వేరే కంట్రీస్ మీద. బట్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఉండటం వల్ల వాళ్ళకి డాలర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. సో ఫారిన్ రిజర్వ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్యూలు ఏం లేదు. బట్ ఇండియా అలా కాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి మనకు వచ్చే డాలర్స్ తగ్గిపోతున్నాయి, మన రూపీ వీక్ అవుతుంది. అంటే పర్టికులర్ ఇష్యూ ఏంటంటే రూపీ బాగా వీక్ అవటం. అది సైకలాజికల్గా ఏంటంటే ఇప్పుడు 96 దాటింది, 100 త్వరగా డ్రాప్ అవుద్దని వాళ్ళు భయపడుతుంది మార్కెట్. అది కనుక 100 దాటింది అనుకో, సైకలాజికల్ చాలా పెద్ద న్యూస్ అనమాట అది. అంటే ఆయిల్ ధరలు పెరగడం వల్ల రూపీ వాల్యూ తగ్గుతుంది అనుకోవచ్చు అంటారా? ఆయిల్ రేట్ పెరగడం వల్ల ఆయిల్కి మనం పే చేసే అమౌంట్ డాలర్లో పే చేయాలి. ఆ డాలర్ కోసం అని చెప్పేసి రూపీ వీక్ అవుతుంది. ఉదాహరణ కూడా ఇంటర్లింక్ అనమాట. అవన్నీ రేటు పెరగడం ఒకటే ఇష్యూ కాదు, మన దగ్గర డాలర్స్ తగ్గిపోవడం కూడా ఒక ఇష్యూ అనమాట. అందుకని ఇప్పుడు రూపీ స్ట్రెంత్ చేయటం అండ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం చాలా ఇంపార్టెంట్. బట్ అదే టైంలో లోకల్ నీడ్స్కి అయితే తప్పదు కదా ఇమ్మీడియట్గా. అందుకని గవర్నమెంట్ వాటిని ఐడెంటిఫై చేసి ఒక్కదాని మీద ఫోకస్ చేస్తూ ఉంది. గోల్డ్ మీద మీరు చూసారు రీసెంట్గా ట్యాక్స్లు పెంచారు, అప్ టు 15% వరకు ఇంపోర్ట్ ట్యాక్స్. అండ్ ఈవెన్ ఇంపోర్ట్స్ కూడా రిస్ట్రిక్షన్ చేశారు. అండ్ ఈవెన్ సిల్వర్ కూడా మీరు 100 kg దాటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే సపరేట్ పర్మిషన్ అవసరం చేశారు. అట్లా 1 by 1 టైట్ చేస్తుంది. ఈరోజు ఏసీ కంప్రెషన్స్ ఇంపోర్ట్స్ మీద రూల్స్ పెడుతున్నారు. అంటే ఒక్కొక్కదాని మీద పెట్టుకుంటూ వస్తున్నారు ఇండియా వాళ్ళు అనమాట. బట్ వాటికి లోకల్ రీప్లేస్మెంట్ లేవు. గోల్డ్ ఉందనుకోండి 90% ఇంపోర్ట్ చేసుకోవటం, వాటికి లోకల్ ఆల్టర్నేటివ్ ఏం లేదు. అది కాబట్టి ఎకానమీలో ఉందంటే ఇష్యూస్ ఉన్నాయని పెసిమిస్టిక్ వ్యూలో ఉంది మార్కెట్ మొత్తానికి. బట్ అదే టైంలో అవతల వైపు మనం చూసామనుకోండి, జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్ల ఏం తగ్గటల్లా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఏం తగ్గటలేదు. అంటే ఎకానమీ రెండుగా విడిపోతుంది. ఒకవైపు ఏమో ఆప్టిమిస్టిక్ వ్యూ ఉంది, ఇంకోటి పెసిమిస్టిక్ వ్యూ ఉంది. బట్ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే మాత్రం ఈ క్రూడ్ కొంచెం సెటిల్ అయ్యేంత వరకు కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.